హైదరాబాద్ జవహర్ నగర్ దోపిడీ కేసు ఛేదించారు రాచకొండ పోలీసులు. నలుగురు నేపాలీలను అరెస్ట్ చేశారు. నేపాలీ పని మనిషి మమత, భర్త రమేష్ అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల క్రితం ప్రొఫెసర్ ఇంట్లో మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు నేపాలీలు. కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. గత నెల 24న నేపాల్ కు చెందిన సబీనా, రాజేష్ దంపతులను పనిలో పెట్టుకోవడం జరిగింది. నేపాలీ జంటకు గుట్కాలు తినే అలవాటు కూడా ఉంది. అది నచ్చక వారం క్రితమే పని మానేయాలని చెప్పేశారు విజయలక్ష్మి, మురళీమోహన్ దంపతులు. అయితే గుట్కా మానేస్తామని నచ్చచెప్పిన నేపాలీ దంపతులు పని మానేసి వెళ్లిపోయే ముందు దోపిడీ చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ లో భాగంగా రాత్రి సబీనా బర్త్డే అని చెప్పారు. ఇంట్లోనే పార్టీ చేసుకుంటామని చెప్పడంతో ప్రొఫెసర్ దంపతులు ఒప్పుకున్నారు. ఇంటి యజమాని కేక్ తీసుకొచ్చారు. ఇంతలో తమ మిత్రులను బర్త్డే పార్టీకి ఆహ్వానిస్తామని చెప్పారు సబీనా, రాజేష్. దీనికి వారు అభ్యంతరం చెప్పలేదు. దీంతో మరొక 5గురు నేపాలీలు ఇంట్లోకొచ్చారు. అప్పటికే కేక్ పై నేపాలీ పని మనిషి మత్తుమందును చల్లింది. సబీనా, రాజేష్ ఇంటి యజమానులకు కేక్ తినిపిస్తున్న సమయంలోనే వెనక డోర్ నుంచి మరో 5గురు లోపలికొచ్చేశారు. వచ్చి రావడంతోనే నేపాలీ గ్యాంగ్ దాడికి దిగుతూ విలువైన వస్తువులు తీసుకునేందుకు ప్రయత్నించింది. మురళీమోహన్ ను కింద పడేసింది. అతనితో బలవంతంగా మత్తుమందు తాగించారు. ఇక విజయలక్ష్మి నిరాకరించడంతో ఆమెను తాళ్లతో కట్టేశారు. విజయలక్ష్మితో పాటు మురళీమోహన్ ను తాళ్లతో కట్టేసి నోటికి ప్లాస్టర్లు వేసి బెడ్రూంలో బంధించారు. దీంతో మమ్మల్ని చంపకండి అంటూ విజయలక్ష్మి నేపాలీ పని మనుషులను బతిమిలాడుతూ మీకు ఏం కావాలంటే అది తీసుకుని వెళ్లిపోండని చెప్పేసింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇల్లంతా సర్దేసింది నేపాలీ గ్యాంగ్. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్, వెండి డాలర్లు, 30,000 రూపాయలు చోరీ చేశారు. దోపిడీకి సాక్ష్యాధారాలు లభించకుండా సీసీ కెమెరాలను, డీవీఆర్ను ధ్వంసం చేసి పరారైంది ఈ ముఠా.